హలో అండి, గుడ్ ఈవినింగ్. వెదర్ అయితే చాలా కూల్గా ఉందండి. నాకైతే పాస్తా తినాలనిపిస్తుంది. అందుకోసం ఈరోజు నేను పాస్తా చేశానండి. అదే వీడియో మీకు షేర్ చేస్తున్నానండి. ముందుగా పాస్తా చేయడానికి స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకుని అందులో వాటర్ యాడ్ చేసేసానండి. అలాగే కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసాను. వాటర్ బాయిల్ అయిపోయిందండి. అందులోనే నేను పాస్తా యాడ్ చేసేసి ఉడికించుకుందామండి. ఒక 5 to 6 మినిట్స్లో ఉడికిపోతుందండి. ఎక్కువ టైం ఏం తీసుకోదండి. కొంచెం చేతితో ఒత్తి అణిగిపోవాలండి. అంతవరకు ఇప్పుడు ఉడికిపోయిందని నేను సైడ్కి తీసేసుకుంటున్నాను. అలాగే కొంచెం చల్లటి వాటర్ తోటి మనము కొన్ని చల్లటి వాటర్ పోసేసి పక్క తీసుకుంటున్నానండి. ఎందుకంటే వేడివేడిగా ఉన్నప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడానికి కోసమని. అదే స్టవ్ పైన కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి అండ్ ఆనియన్ వేసేసి ఫ్రై చేసుకుంటున్నానండి. అలాగే కొంచెం క్యారెట్, క్యాప్సికమ్ అండ్ స్వీట్ కార్న్, ఉడికించిన స్వీట్ కార్న్ ఇక్కడ తీసుకున్నానండి. మీకు కావాలి ఇది ఏదైనా వద్దు అనుకుంటే అది స్కిప్ చేసేయచ్చండి. అలా కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. కొంచెం ఫ్రై చేసుకుందామండి. కొంచెం పచ్చివాసన వరకు పోయే వరకు మాత్రమే ఫ్రై చేసుకుందామండి. మరీ రెడ్ ఫ్రై ఏం అవసరం లేదండి. ఇది ఇప్పుడు ఇంకా కొంచెం సైడ్కి తీసేసుకుందామండి. కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అదే ప్యాన్లోకి నేను కొంచెం బటర్ యాడ్ చేశానండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేసేసుకుని మనం మిక్స్ చేసుకుందామండి. క్రీమీ టెక్స్చర్ అయ్యే వరకు మనము కలుపుతూనే ఉండాలండి, లేకపోతే మొత్తం ఉండలు కట్టేస్తుంది. ఇలా పాలని కాచి చల్లార్చిన పాలు యాడ్ చేస్తున్నానండి. పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ పాలు మొత్తం ఒకేసారి పోయకూడదండి. కొంచెం పాలు పోస్తూ మనం విస్కర్తో మిక్స్ చేసుకుంటున్నానండి. మనం గరిటెతో చేస్తే మొత్తం ఉండలు కట్టేస్తుందని ఇక్కడ విస్కర్ యూజ్ చేస్తున్నానండి. కొన్ని పాలు పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. కొంచెం బాయిల్ అవ్వాలంటే కొంచెం క్రీమీ టెక్స్చర్ అయ్యే వరకు కొంచెం బాయిల్ చేసుకోవాలి. మనం కలుపుతూనే ఉండాలండి. మళ్ళీ పక్కన పెట్టేసినామంటే మళ్ళీ ఉండలు కట్టేస్తుంది. క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది కదండి. ఇందులో మనం ఉడికించుకున్న పాస్తా, అలాగే క్యారెట్, క్యాప్సికమ్ అవి వేసేస్తానండి. కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, బ్లాక్ పెప్పర్ అండ్ చాట్ మసాలా కూడా ఇక్కడ యాడ్ చేస్తానండి. కలిపేసుకుందాము మంచిగా. చూడండి క్రీమీగా ఉంది కదండి. అలాగే ఇక్కడ నేను చీజ్ యూజ్ చేస్తున్నానండి. చీజ్ కొంచెం తురుముకున్నాను. మీకు చీజ్ అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. కొంచెం తురిమేసుకొని చీజ్ కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి. ఎలా ఉందని నోరు ఊరుతుంది కదండి. సండే ఈవినింగ్ వెదర్ కూల్గా ఉంది. వేడి పాస్తా, సూపర్. వాట్ ఈవినింగ్ కదండి. మీకు కూడా తినాలనిపిస్తుందా అండి? ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్. నా వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.